చందు అతని స్నేహితులు ముగ్గురు కలిసి చిన్న వయసులోనే బలహీనతలను అధిగమించడంలో ఉత్సాహం చూసేవారు. అయితే ఒకరోజు వీరందరూ కలిసి అడవిలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. వాళ్లకు తెలుసు అడవిలో ఎప్పుడో ఒక ప్రాచీన రహస్యం దాగి ఉందని అక్కడి స్థానికులు చెబుతుండేవారు. చెట్ల మధ్యలో ఒక పెద్ద రాయి కనిపించింది. రాయిపై పురాతన సంకేతాలు ఉండటం చూస్తూ చందు చెప్పాడు, ఇది రహస్యానికి పథకం కావచ్చు అని. వాళ్ళంతా ఆ రాయిని అంచనా వేస్తూ ఆ రహస్యాన్ని తెలుసుకోవడానికి మరింత లోతుగా అడవిలోకి వెళ్లారు. కొన్ని గంటల ప్రయాణం తరువాత వాళ్లకు ఒక గుహ కనిపించింది. ఆ గుహలోకి ప్రవేశించి అందులో ఉన్న రహస్యం తెలుసుకునే ప్రయత్నం చేశారు. గుహలోకి వెళ్ళగానే వారికి ఒక పెద్ద నిధి కనిపించింది. ఆ నిధి పురాతన రాజుల కాలం నాటిది అని గుర్తించారు. కానీ ఆ నిధి వెనుక రహస్యం తెలుసుకునే ముందు వాళ్ళు అది అందరితో పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళు నిధిని తీసుకొని వాళ్ళ ఊరికి తిరిగి వచ్చారు. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఆ నిధి వెనుక నిజమైన రహస్యం ఏంటో తెలుసుకోవాలని ఆలోచించసాగారు. కానీ రహస్యం మాత్రం ఆ నలుగురి గుండెల్లోనే ఉండిపోయింది. ఈ కథలో ధైర్యం, స్నేహం మరియు ఆత్మవిశ్వాసం కలవాటితోనే నిజమైన రహస్యం బయటపడుతుందనేది సందేశం ఉంది. ఈ కథ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి. బాయ్ బాయ్.